ప్రభువునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ప్రియకుమార కుమార్తె, యెషయా గ్రంథములో ఉన్న గొప్పతనం ఏమిటంటే 3 కాలాలను చూపించబడుతుంది. చెర ముందు, చెరలో, చెర తరువాత. ఈ చెరలో ఉన్న ప్రజలు ఒక ఆందోళన, వారి జీవిత భవిష్యత్తు ఏముండబోతుందో. చెర అనగా బానిసత్వంలో ఉండడం. 70 సంవత్సరాల వారు యూదా పట్టణాన్ని విడిచిపెట్టి బబులోను దేశంలో ఉండడం. ఆ సమయంలో వారి పరిస్థితి ఏమై ఉండబోతుందో ఒక అగోచరమైనది. దేవునికి వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో నేను నిన్ను మళ్ళా దీవిస్తాను, జనులకు ఐశ్వర్యమును మీరు అనుభవిస్తారు. ఆనాటి యూదులు అప్పుడే కాదు, కానీ ఈ రోజు వరకు చూసినట్లయితే వారు అనేక సార్లు అనేకమైన ప్రాంతాల ద్వారా వారిని తరిమివేయబడినప్పుడు, లేదా వారిని విమర్శించినప్పుడు, వారి యుద్ధాల్లో కావాలని ఓడించినప్పుడు, లేదా వారి యొక్క తప్పు లేకపోయినా వారిని హింసించినప్పుడు, అప్పుడే కుమార్తె దేవుడు అంటూ వారిని ఆశీర్వదించున్నాడు. ఆనాడు ఇశ్రాయేల్నే కాదు, యూదులనే కాదు, ఈరోజు మనల్ని కూడా ఆయన దీవిస్తాడు. ప్రసంగమా, ఈరోజు మన జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన పక్షం ఉన్నాడు. కావున నువ్వు భయపడద్దు, ఆందోళన చెందద్దు. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. ప్రభువుకి నీ చిత్తంలో దీవించడానికి ప్రయత్నించే ఆయన మనకు సహాయం చేయగల సమర్థుడన్నాడు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒకవేళ నా జీవితాన్ని తీసుకున్నప్పుడు ఈరోజు నేను అనేక మంది దగ్గర ఆ యొక్క ఆశీర్వాదం చూడగలుగుతున్నాను. ఈరోజు దేవుని యొక్క కృప ఎలాగుంది అంటే, నాకు ఏదైతే అవసరం ఉన్నదో దేవుడు అనేకమైన ద్వారా అవసరం తీరుస్తున్న ప్రసంగమా, ఈరోజు ప్రభు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. భయపడక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఐశ్వర్యముతో నింపండి. వారికి ఉన్న ప్రతి కొదులు తీసివేయండి. నీ చిత్తానుసారంగా జీవించటకు సహాయం దయచేస్తూ, మరి ముఖ్యంగా ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరలా మీరు నూతన పరుస్తున్నందుకు కొన్నారు, మిమ్మల్ని బలపరుస్తున్నందుకు కొన్నారు, నీ ఐశ్వర్యత నింపుతున్నందుకు కొన్నారు. నీ కృపా దీవులు దయచేసి ఆశీర్వదింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుకు అప్పగించబడండి. ఆమె మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.